హే ఆల్, దిస్ ఇస్ కృష్ణ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసరికి మనకి V30 అండ్ V30 Pro అయితే లాంచ్ అయితే ఈరోజు అయింది కదా. సో దానికోసం మనం ఈరోజు కంప్లీట్గా దాని యొక్క ఇన్ఫర్మేషన్, దాని యొక్క ప్రైస్ సెగ్మెంట్, అది ఏ ప్రైస్లో తీసుకొచ్చారు, అసలు ఏంటి కలర్స్ ఏంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మనం అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ అయితే మీకు ఇంకా చేస్తూ ఉంటాను. మీకు లైక్ కూడా చేయండి. లైక్ చేస్తుంటే మరికొంతమందికి అయితే వీడియోని అయితే సజెస్ట్ చేస్తుంది. సో మరికొంతమందికి అయితే ఈజీ అయితే అవుతుంది కదా. సో ఇదేండి, ఓకేనా. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఈ టూ మొబైల్స్ 3 వేరియంట్స్లో అయితే తీసుకొచ్చారు. ఒకటి పికాక్ కలర్, ఇది ఓన్లీ మీకు V30లో మాత్రమే ఉంటుంది, ఓకే. 2 అండమాన్ బ్లూ అని, ఇది మనకి లైక్ ఇప్పుడు అండమాన్ నికోబార్ ఉంది కదా, సీ వాటర్. సో దాన్ని బేస్ చేసుకొని ఏదో దాన్ని 5 వేవ్స్ ఉంటాయి కదా, దాన్ని బేస్ చేసుకొని తీసుకురావడం అయితే ఈ కలర్ అండి. ఇంకోటి క్లాసిక్ బ్లాక్ నార్మల్ అండి అది, ఓకేనా. ఈ పికాక్ కలర్ అనేది మీకు ఓన్లీ V30లోనే అయితే మాత్రమే ఇది ఉంటుందండి, ఓకేనా. సో ఇదండి మనకి ఈ 3 వేరియంట్స్ అయితే తీసుకొచ్చారు. దీని యొక్క ప్రైస్ సెగ్మెంట్స్ ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో కూడా మీకైతే క్లియర్ మెన్షన్ చేస్తాను. మీరు అక్కడి నుంచి కూడా అయితే మీరు చెక్ చేయొచ్చండి, ఓకేనా. ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మొబైల్స్ వచ్చేసరికి ఈ వివో V30 అండ్ V30 Pro ఈ రెండింటికి చూసుకుంటే మనకి వివో V30 అనేది మనకి ప్రీవియస్ వెర్షన్లో ఎలా ఉంటుంది సేమ్ అలాగే అండి, కాకపోతే చిన్న చిన్న చేంజెస్ అయితే ఉంటాయి కెమెరా విషయంలోని, ఓకేనా. ఇప్పుడు మనకి ఈ వివో V30 అండ్ V30 Pro కోసం మనం మాట్లాడుకుంటే ఈసారి వీళ్ళు ఎక్కువ కెమెరా మీద అయితే బాగా ఫోకస్ అయితే చేశారండి, ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కెమెరా కోసం చూసుకుంటే కెమెరా డిజైన్ అయితే చాలా బాగుంటుందండి. ఈసారి మనకి డిజైన్ కూడా చాలా క్లాసిక్ అయితే తీసుకొచ్చారు. మీకు ఫోన్ కూడా చాలా స్లిమ్ టైప్ వస్తుంది. మీకు దీని యొక్క డిస్ప్లే కూడా మనం చూసుకుంటే ఇది 1.5K 3D AMOLED డిస్ప్లే అయితే వస్తుంది మీకు 120Hz రిఫ్రెష్ రేట్ తోటి. మీకు ఇది కర్వ్ డిస్ప్లే అయితే వస్తుందండి, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క కెమెరా కోసం మనం మాట్లాడుకుంటే వివో V30లోని మీకు డ్యూయల్ కెమెరా వస్తుంది. మీకు 50 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది. 50 మెగాపిక్సెల్ కెమెరా అయితే అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే వస్తుంది, ఓకే. ఫ్రంట్ మెగాపిక్సెల్ కెమెరా కూడా వివో V30లోని మీకు 50 మెగాపిక్సెల్ కెమెరా అయితే వస్తుంది. ఈ వివో V30లోని మీకు 4Kలోని మీకు 30 FPS వరకు అయితే మీరైతే వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చండి. మీకు ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ కూడా మీరైతే వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చు, ఓకేనా. ఇప్పుడు మనం వివో V30 Proలో చూసుకుంటే వివో V30 Proలో మీకు వివో V30లో కూడా మీకు కెమెరాకి సోనీ 50 మెగాపిక్సెల్ కెమెరాకి వచ్చేసరికి సోనీ IMX920 అయితే మీకు OIS అయితే మీకు వస్తుందండి. ఈసారి కెమెరాకి వీళ్ళు మాత్రం చాలా గట్టిగానే ఫోకస్ చేయడం అయితే మనం చూస్తున్నాం. మీకు ఈ సెన్సర్స్ వాడారంటే మీకు ఆల్మోస్ట్ కెమెరా కూడా చాలా బాగానే ఉంటుంది. సేమ్ IQ Neo 9 Pro వాటిలో కూడా సోనీ సెన్సర్స్ అయితే వాడమైతే జరిగింది కదా. సో అలాగే ఈసారి వివోలో కూడా మనం అయితే ఈ సోనీ IMX920 OIS అయితే మనం వివో V30లో కూడా చూడవచ్చు. వివో V30 Proలో కూడా మీకు సోనీ IMX వైడ్ యాంగిల్ కెమెరా వచ్చేసరికి మీకు సోనీ IMX920 అయితే వస్తుంది OIS తోటి. మీకు మళ్ళీ ఓకే, ఈ కెమెరా కోసం మనం మాట్లాడుకుంటే ఫస్ట్ కెమెరా వచ్చేసరికి మనకి వివో V30లో మీకు సోనీ IMX920 OIS అయితే మీకు వివో V30లో వస్తుంది. ఇందులో మీకు వివో V30 Proలో మీకు సోనీ IMX920 OIS అయితే మీకు 50 మెగాపిక్సెల్ కెమెరా అయితే వస్తుంది. అండ్ ఇంకో 50 మెగాపిక్సెల్ కెమెరా వచ్చేసరికి మనకి సోనీ IMX816 అయితే వస్తుంది. దీనికి మీకు JS పార్ట్నర్షిప్ అయితే మనకి ఇది అయితే వస్తుందండి. మీకు ఇదేంటంటే మెయిన్ పోర్ట్రేట్ షాట్స్ అయితే మీకు చాలా వేరియంట్స్లో కొన్ని వేరియంట్స్లో మీకు చాలా క్లియర్గా అయితే పిక్చర్స్ కూడా మీకు చాలా నీట్గా అయితే వస్తాయండి. దీంట్లో కూడా ఇంకో 50 మెగాపిక్సెల్ కెమెరా వచ్చేసరికి మీకు టెలిఫోటో సెన్సర్ కెమెరా అయితే వస్తుంది మీకు, ఓకేనా. దీనికి మనకి ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మనకి చూసుకుంటే ఫ్రంట్ కెమెరా కూడా మీకు 50 మెగాపిక్సెల్ కెమెరా అయితే మీకు కెమెరా అయితే వస్తుందండి మీకు. ఇక్కడ నేను డిస్ప్లే ఇచ్చిన ప్రకారం చూసుకుంటే మీకు ఈ ప్రకారంగా మీకు ఈ ఫోటోలో మనం చూసుకుంటే కొన్ని ఫొటోస్లో ఇవన్నీ పిక్చర్స్ వచ్చేసరికి, ఓకేనా. సో ఈసారి వీళ్ళు కెమెరా మీద అయితే బాగా ఫోకస్ చేశారు, ఓకే. ఈసారి వీళ్ళు డిజైన్ కూడా చాలా మంచి డిజైన్ అయితే తీసుకొచ్చారండి. మీకు కెమెరాస్ పరంగా చూసుకున్న, ఫోన్ డిజైన్ చూసుకున్న మీకు లుకింగ్ అయితే బాగుంటుంది. మీకు ఇది థిక్నెస్ కూడా చూసుకున్న మీకు 7.45 mm థిక్నెస్ అయితే వస్తుంది మీకు ఇది, ఓకే. దీని యొక్క డిస్ప్లే వచ్చేసరికి మనకి ఇది 6.78 ఇంచెస్ డిస్ప్లే వస్తుందండి. 1.5K 3D కర్వ్ డిస్ప్లే అయితే వస్తుంది, AMOLED డిస్ప్లే. దీని యొక్క రిఫ్రెష్ రేట్ చూసుకుంటే మనకి ఇది 120Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది మీకు. ఇది 453 పిక్సెల్ డెన్సిటీ అయితే వస్తుంది మీకు. దీని యొక్క బ్రైట్నెస్ కోసం మనం మాట్లాడుకుంటే ఇది పీక్ బ్రైట్నెస్ 2800 పీక్ బ్రైట్నెస్ కూడా మీకు అయితే వస్తుందండి మీకు ఇది. ఇది మనకి సౌండ్ వచ్చేసరికి ఇది మనకి స్పీకర్స్ వచ్చేసరికి మనకి ఇది స్టీరియో స్పీకర్స్తో వస్తుందండి మనకి ఇది. బ్యాటరీ చూసుకుంటే మనకి బ్యాటరీ వచ్చేసరికి 5000 mAh బ్యాటరీ అయితే వస్తుంది మీకు. 80 watts ఫ్లాష్ ఛార్జింగ్ అయితే వస్తుంది మీకు. ఇది మీకు ఓకే 48 minutesలో మీకు 100% ఛార్జ్ అయితే మీకు ఫుల్ ఛార్జ్ అయితే అవుతుందండి. ఇది మీకు బ్యాటరీ లైఫ్ స్పాన్ కూడా వీళ్ళు మీకు ఇవ్వడం అయితే జరిగింది. 4 years బ్యాటరీ లైఫ్ స్పాన్ అని కూడా వీళ్ళైతే చెప్తున్నారు, ఓకే. ఇప్పుడు మనం దీని యొక్క OS చూసుకుంటే మనకి ఇది Android 14 అయితే వస్తుంది మీకు. ఫన్ టచ్ OS అంటారు దీన్ని. మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్లో కూడా మీకు OS 14 అయితే మీకు అయితే 3 years వరకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే వస్తుంది మనకి, ఓకే. 4 years వచ్చేసరికి మనకి
సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తున్నాయండి. దీని యొక్క ప్రొసీజర్ కోసం మనం మాట్లాడుకుంటే ప్రొసీజర్ వచ్చేసరికి మనకి వివో V30లో మీకు స్నాప్డ్రాగన్ 7 జనరేషన్ 3 అయితే మీకు ప్రొసీజర్ అయితే వస్తుందండి. వివో V30 ప్రోలో వచ్చేసరికి మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 8200 అయితే మీకు వస్తుందండి. ఇంకా వివో V30లో మనం ర్యామ్ అండ్ స్టోరేజ్ కోసం మనం మాట్లాడుకుంటే ఇది బేస్ వేరియంట్ మీకు 8GB ర్యామ్ వస్తుంది, 128GB స్టోరేజ్ అయితే వస్తుందండి. మనకి GB 256GB వస్తుంది, 12GB 256GB అయితే మొత్తం ఈ 3 వేరియంట్స్లో మీకు మనం వివో V30లో అయితే చూడొచ్చండి. దీని స్టోరేజ్ టైప్ వచ్చేసరికి మనకి ఇది UFS 2.2 అయితే వస్తుంది. ఓకేనా. వివో V30 ప్రోలో ర్యామ్ అండ్ స్టోరేజ్ కోసం మనం మాట్లాడుకుంటే 8GB ర్యామ్ 256GB స్టోరేజ్ వస్తుంది, 12GB ర్యామ్ అండ్ 512GB వచ్చేసరికి స్టోరేజ్ అయితే వస్తుంది. ఇది UFS 3.1 అయితే మనకి ర్యామ్ అండ్ స్టోరేజ్ అయితే వస్తుందండి. ఓకేనా. దీని యొక్క ప్రైస్ ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుంటే దీన్ని మీకు నేను డిస్క్రిప్షన్లో కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను. వివో V30 అయితే మీకు ఆల్మోస్ట్ ఒక 35,000 బిల్ అయితే ఉంటుంది. మీకు ఏమైనా క్రెడిట్ కార్డ్స్ ఏమైనా ఉంటే HDFC ICICI బ్యాంక్ ఏమైనా ఉంటే దాని మీద ఇన్స్టెంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది మీకు. ఒకవేళ వీలైతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా ఇస్తాను. ఓకేనా. సో మీరు అక్కడి నుంచి కూడా మీరైతే చెక్ చేయొచ్చు. ఓకేనా. మీకు వివో V30 Pro వచ్చేసరికి మీకు ఆల్మోస్ట్ ఒక 45,000 బిలో ఆ ప్రైస్ సెగ్మెంట్లో అయితే మనమైతే చూడొచ్చండి. కొంచెం ప్రైస్ అయితే ఎక్కువ ఉంటుంది అంతే, కానీ ఫోన్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. డిజైన్ లుకింగ్ కానీ మీకు డిస్ప్లే కానీ మీకు గేమింగ్ పర్ఫార్మెన్స్ కానీ, గేమింగ్కి అయితే మీరు ఎక్కువ గేమింగ్ అయితే ఆడలేరండి మరీ కూడా. మినిమం ఒక సమ్ టైం అయితే మీరు ఆడుకోవచ్చు, కానీ మరీ హెవీ గేమింగ్ అయితే ఇది కాదండి. ఇది ఓన్లీ మెయిన్ ఈ ఫోన్ వచ్చేసరికి కెమెరా కోసం బాగా దీన్ని అయితే వీళ్ళు ఫోకస్ చేయడం అయితే జరిగింది అదండి. ఓకేనా. సో మీ రిమైనింగ్ మనం చూసుకుంటే మిగతా అన్నీ కూడా కెమెరా కానీ కొంచెం ఫోన్ డిస్ప్లే ఇవన్నీ కూడా చూసుకుంటే చాలా బెస్ట్ అండి. చాలా నీట్గా క్లాసిక్ కూడా ఉంటుంది ఫోన్ కూడా. ఓకేనా. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇదే అండి. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ అయితే చేయండి, షేర్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ కూడా. ఓకే. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. బాయ్ నౌ.